అక్కడి నుంచి చెప్పించుకున్నారు. సో, ఇప్పుడు గనక తలసాని సైలెంట్‌గా లేకపోతే, నవీన్ యాదవ్‌కి ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేయకపోతే, మళ్ళా ఈ గొర్రెల స్కామ్ గూడా తెర మీదకొచ్చే అవకాశం ఉన్నది. సో, అన్ని రకాలుగా ఇక్కడ తలసానికి పెద్ద టెన్షనే. ఒకవేళ బీజేపీ దగ్గరేమో ఈడీ స్కామ్. ఈడీ గొర్రెల స్కామ్ ఇప్పుడు ఏసీబీ పట్టించుకోవట్లే. ఏసీబీ ఎవరి చేతిల? రాష్ట్రం చేతిల. ఇక్కడ పైసలు ముట్టినాయి కాబట్టి వీళ్ళెవరు మాట్లాడతలేరు గొర్రెల స్కామ్ గురించి. బట్ ఇప్పుడు ఒక పద్మవ్యూహంలో ఒక చదరంగంలో పద్మవ్యూహంలో ఒక పజిల్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారైతే ఇరుక్కున్నారు. చాలా భయంకరంగా ఇరుక్కున్నారు. ప్రత్యక్షంగా సైలెంట్‌గా లేకపోతే మళ్ళా గొర్రెల స్కామ్ తెరపైకొస్తది. పోనీ ఇటు గూడా బీజేపీ నుండి ప్రెషరే ఉంటది తలసాని గారికి. ఇటు కాంగ్రెస్ నుంచి గూడా ప్రెషరే ఉంటది. మరోవైపు సొంత అన్న అల్లుడు, వి వియంకుడు, ఇంటి అల్లుడాయే. మళ్ళా నేనే ఆయనకి రాజకీయంగా గూడా గైడెన్స్ ఇస్తా అని గూడా ఆయనే చెప్తున్నాడు. సో, ఇవన్నిటి మధ్యలో ఏ రకంగా జూసినా ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి నవీన్ యాదవ్‌కి సపోర్ట్ జేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఐదర్ అది బంధుత్వ పరంగా గావచ్చు, లేదా గొర్రెల స్కామ్ వ్యవహారం గావచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. సైలెంట్‌గా ఆయన పని ఆయన చేసుకోవడం, ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిది అని అనుకోని ఉండుండొచ్చు. టికెట్ వచ్చినప్పుడు ఆలోచిద్దామని అన్నాడు గదా! చూద్దాం మరి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈ స్టోరీ అంతా. మరి ఏం జరగబోతోంది? మరి వీటన్నిటి మధ్యలో ఒక రకంగా సానుభూతి వర్కౌట్ అని అనుకుంటది, అయితది అని అనుకుంటే గనక కంటోన్మెంట్‌లో ఏం జరిగింది? బై ఎలక్షన్‌లో ఇప్పుడు యాక్సిడెంట్‌లో ఎమ్మెల్యే గారు చనిపోయినారు కంటోన్మెంట్‌లో సాయన్న బిడ్డ. చనిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయికి టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళా. సో, ఆ అమ్మాయి నించున్న తర్వాత ఏమైంది? సో, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ విషయాల్లో చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ పబ్లిక్కు. సో, అక్కడ బై ఎలక్షన్ ఎవరు గెలుచుకున్నారు? పోనీ బై ఎలక్షన్ సెంటిమెంట్ చూసుకున్నట్టే ఏ బై ఎలక్షన్ అయినా గవర్నమెంట్‌లో ఉన్న వాళ్ళే గెలుస్తారు అని మనం క్లియర్‌గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ ఈ ఈ సందర్భంగా.